రంగారెడ్డి జిల్లా దండుమైలారం భూముల వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎంపీ కేకే పేరు తెరపైకి రావడం ఎందుకు కారణం? దండుమైలాపురం పక్కనే ఉన్న హఫీజ్పూర్ గ్రామంలో సర్వే నెంబర్ 36లో 50 ఎకరాల భూమి కేకే కుటుంబం కొనుగోలు చేసింది. ఇందులో 38 ఎకరాలు ప్రభుత్వ భూమి అని, రిజిస్ట్రేషన్ అక్రమమని అధికారులు గుర్తించారు. ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ సలేహా ఖాదీర్ ఈ భూములను రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారంలో సలేహా ఖాదీర్ను సస్పెండ్ చేశారు. అయితే భూములు కొనుగోలు చేసిన గద్వాల విజయలక్ష్మి కేకే కూతురు కావడం విశేషం. వాస్తవానికి ఈ భూములను కేకే కుటుంబానికి విక్రయించింది గోల్డ్ స్టోన్ కంపెనీ. నకిలీ జీపీఏతో అటవీ భూములను గోల్డ్ స్టోన్ కంపెనీ కబ్జా చేసింది. గద్వాల విజయలక్ష్మి, నవజ్యోతి, జ్యోత్స్న పేర్లతో భూములు రిజిస్టర్ అయ్యాయి. అయితే అది ప్రభుత్వ భూమి కాదని వాదిస్తున్నారు కేకే. హైకోర్టు ఆదేశాల మేరకు భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పారాయన. రెవెన్యూ కార్యదర్శి, న్యాయశాఖ, కలెక్టర్ క్లియరెన్స్లు ఇచ్చిన తర్వాతే భూముల రిజిస్ట్రేషన్ జరిగినట్లు వివరించారు కె కేశవరావు. దండుమైలారంలో తాను కొనుగోలు చేసిన భూములు ముమ్మాటికి తనవే అన్నారు కె కేశవరావు. భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో తాను ఎవరినీ ప్రభావితం చేయలేదని తేల్చి చెప్పారాయన. తన భూములు రిజిస్ట్రేషన్ చేసినందుకే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేస్తే అది కోర్టు ధిక్కారమే అవుతుందని చెప్పారాయన. భూమి కొన్నాను సార్, అది CS14 అంటారు సార్. CS14 అంటే డిగ్రీ వచ్చింది సార్. సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత డిగ్రీ వచ్చిన భూమి సార్. రిట్ పిటిషన్ నేను కోర్టులోకి వెళ్ళాను ఒక భూమి కొనడానికి. అయ్యా ఈ భూమి కొన్నాను, కొన్ని అబ్జెక్షన్ చెప్తా ఉన్నాడు సబ్ రిజిస్ట్రారు అని. అన్ని వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి సార్, ఇది మ్యూటేషన్ కాని భూమి. రెండోది 21 years లోపల ఫారెస్ట్కి ప్రపోజల్ పెట్టాము కాబట్టి భూమి. ఇంకోటి ఇది అట్లా కొన్ని అబ్జెక్షన్ పెట్టిండు అని పెండింగ్ పెట్టిండు. అబ్జెక్షన్ పెట్టేసి కాగితం పెండింగ్ ఇస్తే ఐ వెంట్ టు కోర్ట్. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే నథింగ్ డూయింగ్, మీరు దీన్ని రిజిస్టర్ చేయండి అన్నారు. కోర్ట్ డైరెక్షన్, హైకోర్టు డైరెక్షన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని తప్పు పట్టడము తప్పు, వివాదాస్పదం కాదండి. ఇది ప్రభుత్వ భూమి కాదని మీకు చెప్తా ఉన్నాం కదా మీకు సార్. ఇప్పుడు మీకు చదివినిపించిన లీగల్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెడ్ there is no purpose for saying this lands belong to decree 58 అన్నాడు. సో రిజిస్ట్రేషన్కి కూడా నేను ఇది ఎవరిని రిఫ్రెన్స్ చేయకుండా, ఎవరు మాట్లాడకుండా, నేను గవర్నమెంట్లో మాట్లాడుకోవచ్చు, నేను మాట్లాడకుండా స్టేట్ నేను కోర్టుకి డైరెక్షన్ ఇవ్వండి అన్న. కెన్ ఐ బైట్ ఆర్ నాట్? దిస్ ఈజ్ బాను, ఆయన నేను కొంటున్నా, ఇదో ఇది అని చెప్తే ఇదో ఇట్లా ఉన్నది, క్లియరెన్స్ ఉన్నది, నేను కొనాలంటే గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పుడు డైరెక్షన్, కోర్ట్ డైరెక్షన్ అంటే ప్లీజ్ రిజిస్టర్ ఇట్. ఇది సింపుల్ ఇంతేనండి. మళ్ళీ ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఉండొచ్చని ఇప్పుడు కొన్ని అబ్జెక్షన్ చెప్తున్నారు, ఒక పేపర్లో వచ్చినాయి అబ్జెక్షన్. ఆ అబ్జెక్షన్స్నే రేజ్ చేస్తాను నేను కోర్టు ఎదురుగా. సార్ ఇట్లా 21 ఉందంట, ఏంటి అని చెప్తే వాళ్ళు దాంట్లో ఏమన్నారు, వీ హ్యావ్ టు కాల్ ద గవర్నమెంట్ ఫర్ రిప్లై. వస్తా నేను ఇవ్వను అన్నాడు. కోర్ట్ డైరెక్షన్ ఎక్కడ పోతుందో అక్కడ ఎవరు కూర్చొని ఉంటారో మనకు అనవసరం సార్. కాబట్టి సబ్ రిజిస్ట్రార్ ఉన్నాడా, అఫీషియల్గా ఉన్నాడా, చీఫ్ రిజిస్ట్రార్ ఉన్నాడా, లేకపోతే స్పెషల్ సెక్రటరీ కూర్చున్నాడా, he has to implement the court order. That is my stand. ఒకవేళ దీని గురించి యాక్షన్ తీసుకుంటే that man is under the contempt of court. అంటే